Hi guys, welcome back to my channel. I hope all we are good. Today we want to discuss with the topic is important questions for applied physics. In this video, we discuss about the important question for applied physics. మనము ఈ వీడియోలో అప్లైడ్ ఫిజిక్స్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మనము యూనిట్ వైజ్గా చెక్ చేసుకుందాము. సో యూనిట్ 1లో వచ్చేసరికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తప్పనిసరిగా మీరు నేర్చుకోవాల్సిన క్వశ్చన్స్ యూనిట్ 1లో ఇంటర్ఫిరెన్స్ ఇన్ థిన్ ఫిలిమ్స్ అండ్ న్యూటన్స్ రింగ్స్ అదొకటి 2 క్వశ్చన్స్ అనమాట. అది ఇంటర్ఫిరెన్స్ ఇన్ థిన్ ఫిలిమ్స్ ఒక క్వశ్చన్, న్యూటన్ రింగ్స్ ఒక క్వశ్చన్. అండ్ రియలైజ్ క్రైటీరియన్ అండ్ డైఫ్రాక్షన్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్. యూనిట్ 1లో ఈ 5 క్వశ్చన్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ అలాగే యూనిట్ 2 వచ్చేసరికి హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్, జిపి థామ్సన్ ఎక్స్పెరిమెంట్, డి బ్రోగ్లీస్ హైపోథసిస్, డావిసన్ జమర్ ఎక్స్పెరిమెంట్. ఇది జేఎన్టీయూకే సంబంధించింది. సో యూనిట్ 1 అండ్ యూనిట్ 2లో మీరు మెయిన్గా చదువుకోవాల్సిన టాపిక్స్ అనమాట ఇవి. అండ్ 3, 4, 5 కూడా చూద్దాము. మూవింగ్ టు ద థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ యూనిట్స్. యూనిట్ 3 వచ్చేసరికి ఫెర్మి డిరాక్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్, క్రానింగ్ పెన్నీ మోడల్ అండ్ క్వాంటమ్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ, ఎఫెక్టివ్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. మొత్తం యూనిట్ 3లో 4 క్వశ్చన్స్. ఫెర్మి డిరాక్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్, క్రానింగ్ పెన్నీ మోడల్, క్వాంటమ్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ, ఎఫెక్టివ్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. యూనిట్ 4 వచ్చేసరికి హాల్ ఎఫెక్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. డ్రిఫ్ట్ అండ్ డిఫ్యూజన్ కరెంట్స్, కంపారిజన్ బిట్వీన్ ఇంట్రిన్సిక్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ గురించి హోల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కంప్లీట్గా నేర్చుకోవాలి. సో దాంట్లో సబ్ టాపిక్స్ ఇచ్చే స్కోప్ ఉంది. యూనిట్ 5 వచ్చేసరికి క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, ఇది ఇంపార్టెంట్ అనమాట. మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ అండ్ పర్మియబిలిటీ, టైప్స్ ఆఫ్ పోలరైజేషన్, మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ అండ్ డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ అండ్ లారెంజ్ ఇంటర్నల్ ఫీల్డ్. ఇవి యూనిట్ 3, 4, 5 అనమాట. సో ఒకసారి మళ్ళీ చూసుకుందాం యూనిట్ 1 నుంచి. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ based upon the JNTK from unit 1 to up to unit 5. ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది చూడగలుగుతారు. అండ్ సపోర్ట్ మై ఛానల్. సో ఇవి మనకి అప్లైడ్ ఫిజిక్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన క్వశ్చన్స్. అలానే నేను ప్రతి వీడియోలో చెప్తున్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నప్పుడు మీకు సెట్స్ ఇస్తారు. సో ఇవి వాటితో పాటు ఇవి తప్పనిసరిగా చదవాలి అనే ఉద్దేశంతోనే నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. ఐ హోప్ all we are understand. I hope this video is helpful to us. For more videos, subscribe to my channel. Thank you guys.